ఎందుకంటే కేసీఆర్ పేరైతే దమ్ము వీళ్ళకి లేదు. నేనేమంటారు, కేసీఆర్ గారు కారణం కాకపోతే పొన్నం ప్రభాకర్ ఎక్కడిది, నువ్వు అన్న కోదండరామ్ ఎక్కడిది, కోదండరామ్ కేసీ చైర్మన్ చేసింది ఎవరు? ఇవన్నీ మాట్లాడుకుంటే ఇద్దరు మానం పోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు ఒక నుంచి ఆగండి, కోదండరామ్ గురించి మాట్లాడండి. ప్రొఫెసర్ కోదండరామ్ గురించి ఒక నుంచి ఆగండి. అరే జాయింట్ యాక్షన్ కమిటీ గురించి ఆగండి. నేను చెప్పేది వినండి. మేము జాయింట్ యాక్షన్ కమిటీ వేసిందే మేము మొత్తం కాకతీయ యూనివర్సిటీకి స్టార్ట్ చేసిందే మేము. మా మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటే తర్వాత ముచ్చట. కానీ ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గురించి మాట్లాడండి కాబట్టి ఈ రోజు ఎడబండుకున్నాడండి. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములాడ 400 ఎకరాలు మొత్తం కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరించి డబ్బుల కమ్ముడు పోయిన కోదండరామ్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? కోదండరామ్ రెడ్డి ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి ఏదైతే ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు, ఇందిరాగాంధీ ఎన్ని ఎకరాల నుంచి భూమి ఇచ్చింది, అక్కడ కనీసం రిజిస్ట్రేషన్ చేయలేదు. వీళ్ళు మాట్లాడుకుంటే చాలా ఘోరమైన మాటలు ఉంటాయి. దానికి సంబంధించిన ఒక సెపరేట్ టాపిక్ ఉంది. అది 3 o'clock డిబేట్ లో మీరే వస్తురు కానీ మీరే మాట్లాడుతురు కానీ ఆ విషయంలో. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతుందో ప్రస్తుతం మనకు ఫోర్సైజ్ టీవీ నిర్వహించిన కార్యక్రమం పంచాయతీ ఎన్నికల సమరం 14 నెలలు అవుతుంది. అయినా కూడా మొద్దు నిద్రలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ తట్టి లేపుతారు 100% ప్రజలు. అదే విధంగా ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో నడుమిరగొడతారు కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే చేతగాని చేయకూడదు ప్రభుత్వాన్ని. రామ్మూర్తి గారు, ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేయాలని చెయ్యిపోతే చెయ్యి నరుకొని తెస్తారు తప్ప కానీ చెయ్యి గుర్తుకు ఓటేయాలని పరిస్థితున్నది. ఎవరికి న్యాయం చేయలేదు వీళ్ళు 14 నెలల్లో. వీళ్ళు టైంపాస్ రాజకీయాలు, మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు ఈ రాష్ట్రానికి. ఇంకా ముందు కూడా ఏం చేయలేరు. తెలంగాణ పాలిట శత్రువులుగా యమరాజులుగా నిలిచిన ఏకైక పార్టీ ఏదైతే ఉన్నదో అది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. రైట్. ఈ విషయంపై ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్గా మహేష్ గారు ఏదైతే మన రామ్మూర్తి గారు చెప్తున్నారో కాంగ్రెస్కు ఓటేసే బదులు చేతినే నరికేస్తున్నారని చెప్తూ ఈ 2 నెలల వచ్చే నెలలలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నది పంచాయతీ ఎన్నికలలో గెలుపొందాలంటే? ఇప్పుడు మీరు ఇద్దరు కనుక కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇలాగే కొట్లాడుకుంటుంటే అంటే సందట్లో సడేమి అన్నట్టుగా బీజేపీ ఖచ్చితంగా స్థానిక సంస్థలలో తనకు విజయ కేతనం ఎగరేయబోతుంది. ఈ విషయం మాత్రం ఖచ్చితం. ఈ విషయంపై మీరిద్దరు ఏమంటారో కంక్లూడ్గా చెప్పండి మీ వర్షన్స్లో. ఒకటే విషయం సార్, ఒకటే విషయము. బీఆర్ఎస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకైనా ఫోర్సైడ్ శ్రీధర్ నేను చెప్పే విషయం ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనులను 15 నెలల కాలంలో చేసి చూపించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేళ పేదోని ఇళ్లలో 200 యూనిట్ల కరెంట్ ఇచ్చి వెలుగునిచ్చి, పేదోడు కార్పొరేట్ వైద్యం కోసం పోతే ఆరోగ్యశ్రీనిచ్చి, ఎక్కడికైనా గుళ్ళకు కానీ టెంపుల్ కానీ ఆడబిడ్డలు పోవాలి, మహిళల యొక్క వాళ్ళను ఆర్థికంగా ఎదుగుదలకు పనిచేయాలని చెప్పి ఉచిత బస్సునిచ్చి, అదే విధంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులకు సన్నవడ్ల విషయంలో బోనస్ ఇచ్చి, ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీనిచ్చి, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశ కల్పన ఇచ్చి, హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల కోసం మెస్ ఛార్జీలు పెంచి 15 నెలల కాలంలోనే ఊహించని అభివృద్ధికి అడుగులు వేస్తూ ఇంకా మిగిలి ఉన్న 3.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సబ్బండ వర్గాలను అత్యున్నత స్థాయిలో పెట్టాలని చెప్పి 24 గంటల్లో 20 గంటలు కేబినెట్ మంత్రులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ, అదే విధంగా ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ బిల్లును దేశంలోనే మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో పాస్ చేసి బిల్లును ఇచ్చినట్టు చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపి ఇవాళ బలహీన వర్గాల్లో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఢిల్లీ మెడల్ వంచడం కోసం ఢిల్లీకి పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయకుండా, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయకుండా ఇంకెవరికి వేస్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు